హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్లోనే రాఖీ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాము. ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నాను. దాని మీద ఒక అద్దం స్టిక్ చేస్తున్నాను. అద్దం లేకపోతే ప్లాస్టిక్వి రేకులు ఉంటాయి, అవి కూడా స్టిక్ చేసుకోవచ్చు. దానికి గ్లూ పెడుతున్నాను. కింద కార్డ్బోర్డ్ లేకపోతే ఒక క్లాత్ మీద కూడా చేసుకోవచ్చు. దానికి చుట్టూరు ఇట్లాంటి పూసలు చైన్ ఒకటి పెడుతున్నాను. ఇప్పుడు బ్లౌజెస్ అందరు స్టిక్ చేసుకుంటున్నారు కాబట్టి మ్యాక్సిమం అందరి ఇళ్ళలో ఉంటుంది ఇది స్టిక్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక స్టోన్స్ది కూడా లైన్ పెడుతున్నాను. స్టోన్స్ చైన్ కూడా పెట్టడం కంప్లీట్ అయిపోయింది. నేను ఇప్పుడు ఇలాంటి కుందన్స్ తీసుకున్నాను, డ్రాప్ షేప్లో ఉన్నవి. దాన్ని కూడా ఇప్పుడు ఆ స్టోన్స్ చైన్ పైన స్టిక్ చేస్తున్నాను. స్టిక్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, దీన్ని బకరం క్లాత్ అంటారు. ఇది లేకపోతే నార్మల్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకోవచ్చు. దానిపైన కొంచెం పెద్ద సైజులో ఉన్న డ్రాప్ షేప్ కుందన్స్ యూస్ చేస్తున్నాను. దానికి చుట్టూరు స్టోన్స్ చైన్ పెడుతున్నాను. పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్సెస్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది కట్ చేసేస్తున్నాను. డిజైన్ ఇదే చేసుకోవాలని ఏం లేదు, మనకు నచ్చింది మన క్రియేటివిటీ యూజ్ చేసి చేసుకోవచ్చు. బట్ రాఖీ బయట కొన్నదానికన్నా మనం చేసుకొని కడితే చాలా స్పెషల్గా ఉంటుంది. ఇలాంటి ఒక థ్రెడ్ తీసుకొని దానిపైన మనం చేసినవన్నీ స్టిక్ చేయాలి. స్టిక్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఫ్యాబ్రిక్ని చేసిన షేప్స్లో కట్ చేసుకొని బ్యాక్ సైడ్ టర్న్ చేసి వాటి మీద స్టిక్ చేయాలి. మనం థ్రెడ్ పెట్టాం కదా, అది అప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. ఇట్లాంటి ఫ్యాబ్రిక్ పెడితే ఇంకా ఫినిషింగ్ కూడా కొంచెం నీట్గా ఉంటుంది. స్టిక్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రివర్స్ చేసి చూస్తే ఏమైనా ఫ్యాబ్రిక్ కనిపిస్తుందో చూడాలి. ఏమైనా ఎక్స్ట్రా కనిపిస్తుంటే దాన్ని కట్ చేసేసుకుందాం. లాస్ట్లో గోల్డ్ కలర్ బీడ్ యూస్ చేస్తున్నాను. ఆ గోల్డ్ కలర్ బీడ్ వేసిన తర్వాత ఒక నాట్ వేసుకోవాలి, అప్పుడు బయటికి రాకుండా ఉంటుంది. 2 సైడ్స్ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. ఫస్ట్ రాకి చేయడం కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఎలా చేయాలో చూద్దాం. బక్రం క్లాత్ తీసుకున్నాను. దీనికి కూడా ఒక షీట్ని ఇట్లా బ్రింజాల్ షేప్లో కట్ చేసి దాన్ని స్టిక్ చేస్తున్నాను క్లాత్ మీద. తర్వాత ఆల్రెడీ కుందన్ ఇలానే వచ్చింది పైన గోల్డ్ కలర్తో. ఇది లేకపోతే నార్మల్ కుందన్ కూడా యూస్ చేయొచ్చు. దాన్ని కూడా పైన స్టిక్ చేస్తున్నాను. దాని బార్డర్ చుట్టూరు ఇట్లాంటి గోల్డ్ చైన్ పెడుతున్నాను. గోల్డ్ చైన్ పెట్టడం అయిపోయిన తర్వాత ఒక షీట్ తీసుకొని దాన్ని రౌండ్ షేప్లో కట్ చేస్తున్నాను. మధ్యలో ఒక హోల్ ఫామ్ అవుతుంది. అప్పుడు ఆ రౌండ్ చుట్టూరు కూడా నేను గోల్డ్ కలర్ చైన్నే యూస్ చేస్తున్నాను. ఇలా 3-4 రౌండ్స్ పెట్టుకోవాలి, మనకి నచ్చిన సైజుని బట్టి. మనకి చిన్నది కావాలంటే ఒక 2-3 లైన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఒక 3 లైన్స్ పెడుతున్నాను. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్లాంటి వైట్ కుందన్స్ తీసుకొని దాన్ని చుట్టూరు పెడుతున్నాను. ఒక సర్కిల్ ఫామ్ అయిన తర్వాత దాన్ని కూడా కార్డ్బోర్డ్ ఎక్సెస్ ఏదైతే ఉందో అది మొత్తం కట్ చేసుకోవాలి. మీకు కార్డ్బోర్డ్ కనిపించకుండా ఉండాలంటే కొంచెమే కార్డ్బోర్డ్ తీసుకొని దాని తర్వాత పైన కుందన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. నేను గోల్డ్ పూసలు కూడా దీనికి 2 లైన్స్ యూస్ చేశాను ఇందాక. ఇప్పుడు ఎక్సెస్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేస్తున్నాను. డ్రై అయిన తర్వాత కట్ చేస్తే డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. దీన్ని ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసి నోస్ లాగా ఒక రెడ్ కలర్ షీట్ని పెట్టాను. ఇప్పుడు ఒక థ్రెడ్ తీసుకొని దాని మీద దీన్ని స్టిక్ చేస్తున్నాను.
వక్రం క్లాత్ని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకొని థ్రెడ్ పైన స్టిక్ చేస్తున్నాను. అప్పుడు థ్రెడ్ ఊడిపోకుండా ఉంటుంది, ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఇది మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 5 minutes డ్రై అవ్వనివ్వాలి, డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. అప్పుడు దీని బార్డర్కి నేను గోల్డ్ కలర్ పూసలు యూస్ చేస్తున్నాను. 2 sides 3 పూసలు పెట్టేసి ఒక నాట్ వేస్తున్నాను. అప్పుడు పూసలు బయటికి రాకుండా ఉంటాయి. ఈ రాఖీ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. మీకు నచ్చింది అనుకుంటా. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.